అందరికీ నమస్కారం. నా పేరు గుండు సుదర్శన్. మీకు అందరికీ తెలిసిన ముఖమే. సో ఈ ముఖాన్ని మీకు పరిచయం చేయక్కర్లా. కాకపోతే నా మాటని మీకు పరిచయం చేద్దామని నా కోరిక. ఇవాళ మరి మంచిగంటి గారు, రవికుమార్ గారు ఒక ఉద్యమాన్ని లేవదీశారు. ఒక ఉద్యమం అంటే మన అందరిలో ఒక స్ఫూర్తి నింపేది, మనందరిలో ఒక అగ్నిని రగిలించేది, మనందరి చేత ఒక మంచి పనిని, ఒక అద్భుతమైన పనిని చేయించేదే ఉద్యమం. మనం అలాంటి నిర్వచనం ఉద్యమానికి ఇచ్చుకుంటే ఇది ఉద్యమమే. ఒకప్పుడు గ్రంథాలయ ఉద్యమం అనేది, అప్పటికి ఆ రోజుల్లో అద్భుతంగా గ్రంథాలయాలు ఉన్నాయి, గ్రాంధికాలు ఉన్నాయి, సంస్కృతం ఉంది, ఆంధ్ర భాష అద్భుతంగా పరిఢవిల్లిన రోజులవి. అద్భుతమైన ప్రబంధాలు, కావ్యాలు, పద్యాలు, గద్యాలు, కవితలు, కవిత్వాలు, కవులు, రచయితలు చెలరేగిపోయిన రోజులు. అందరిలో కూడా అంతటి భాషా పటిమ, గరిమ ఉన్న రోజులు. ఆ రోజుల్లోనే ఆ తర్వాత గ్రాంధికాల నుంచి నెమ్మదిగా వాడుక భాషలోకి మనం వచ్చాం. గిడుగు రామూర్తి పంతులు గారు, సర్వోత్తమరావు గారు, వీళ్ళందరూ కూడా ఎంతో మహనీయులు కృషి చేసి, గురజాడ అప్పారావు గారు, వీళ్ళందరూ ఈ ఈ వాడుక భాషకి ఆద్యులు. అంటే పూర్తి గ్రాంధికం నుంచి, అంటే భాష నుంచి దూరం అయిపోతామేమో, జనం దూరం అయిపోతారేమో. మరీ గ్రాంధికం అయితే సంస్కృత పదభూయిష్టంగా ఉండి, పూర్తి సంస్కృతం పోకడల్లో ఉండి, అవి కష్టమయ్యి చదవటానికి కానీ మాట్లాడటానికి కానీ ఈ భాష కొంచెం దూరం అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు మన వాడుక భాషలోకే రచనలు, వాడుక భాషలోకే కవిత్వాలు, వాడుక భాషలోకే సాహిత్యం వచ్చేందుకు వాళ్ళంతా, ఈ మహనీయులంతా కృషి చేశారు. ఆ ఫలితంగానే ఇవాళ మనం ఇంత విస్తారంగా, విస్తృతంగా మనం ఇన్ని కథలు చదువుకోగలుగుతున్నాం. ఎంతోమంది రచయితలు వాళ్ళలో ఉండేటువంటి భావావేశాన్ని, కవులు వాళ్ళకు ఉండేటువంటి సృజనాత్మకతని ఈ రకంగా భాషా మాధ్యమంగా వాళ్ళు వ్యక్తీకరించడం జరిగింది. సో ఇవాళ మనం పెద్ద పెద్ద చాలా క్లిష్టమైన పదాలు మనం మాట్లాడుకోనక్కర్లేకుండా చాలా వాడుక భాషలో అందరికీ అర్థమయ్యేలా మనం మాట్లాడుకునేటువంటి పరిస్థితిలోకి మనం వచ్చాం. అంత మాత్రం చేత మరీ డొల్లతనం చేసేయకుండా, భాషని మరీ డ్రై చేసేయకుండా, మంచి మంచి పడికట్టు పదాలని, మంచి మంచి సామెతల్ని, మంచి మంచి జాతీయాల్ని, నుడికారాల్ని, వాటిని మాత్రం మనం పోగొట్టుకోకుండా అనేక మాండలికాల్లో ఆ మాండలికాలు, ఆ ప్రాంతాల తాలూకు ఒక ప్రత్యేకతలను నిలబెట్టుకుంటూ భాష పరిఢవిల్లుతోంది. ఆ భాష రోజు రోజుకి చైతన్యం అవుతోంది. ఇది ఒకసారి ఎవరో అడిగారు పివి నరసింహారావు గారిని. అదృష్టవశాత్తు అక్కడ కొంతమంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి బాగా పేరున్న రచయితలతో, చాలా అతి కొద్ది మందితోటి, వారితోటి, పివి గారితోటి ఒక భేటీ ఏర్పాటు చేస్తే, అందులో ఒక రచయిత ఒకరు నన్ను తీసుకెళ్ళారు. అంటే కొంతమందిని వారితో వచ్చిన వాళ్ళు కూడా అలా వచ్చేసారు. అప్పుడు ఆయన ప్రశ్న అడిగారు అక్కడికి వచ్చిన వాళ్ళు, సార్ భాష కనుమరుగైపోతుందేమో, భాష లుప్తమైపోతుందేమో, ఈ మన తెలుగు భాష ఇలా అయిపోతుంది, దీని పరిస్థితి ఏంటని ఎవరో అడిగితే ఆయన ఒకటి అన్నారు. పివి గారు స్వయంగా అక్కడ నేను విన్నా. ఆయన అన్నది ఏంటంటే, తెలుగు భాష అజరామరమైంది, అదొక అఖండ స్రవంతి, అది ఎండిపోవటం ఉండదు, చైతన్య స్రవంతి అది తెలుగు భాష. దాని గురించి ఏం భయపడక్కర్లా, ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు, దాన్ని మళ్ళీ సజీవంగా దాన్ని నిలబెడుతూనే ఉంటారు, మళ్ళీ దాన్ని సజీవ స్రవంతి జీవనది, తెలుగు భాష జీవనది. అది ఎండిపోవటం, ఆరిపోవటం, కనుమరుగవటం అలా ఉండదు. అది తెలుగు భాష అంటే అని చెప్పారు ఆయన. అది నాకు మళ్ళీ ఇప్పుడు గుర్తొస్తుంది. అందుకనే ఇవాళ మరి రవికుమార్ గారు కానీ, మంచిగంటి గారు కానీ దీన్ని భుజాలకు ఎత్తుకుని దీన్ని ఒక ఉద్యమంగా చేయాలి మళ్ళీ అంటే, ఆ రోజుల్లోనే మరి ఇంత విధిగా ఉధృతంగా మన దేవాలయాలను వస్తుంది. గ్రంథాలయాలు దేవాలయాలే కదా. అంచేత అటువంటి గ్రంథాలయాలని మనం పరిరక్షించుకోవటమే కాకుండా మనం వాటిని డెవలప్ చేసుకోవాలి. అప్పట్లోనే ఉద్యమం అయితే మరి ఇప్పుడు ఇంకెంత ఉద్యమం కావాలి? ఇవాళ ఉన్నటువంటి డిజిటల్ యుగంలో,
ఇవాళ పుస్తకం నుంచి పెద్దవాళ్ళు పిల్లలు కూడా దూరం అవుతున్న సమయంలో ఇంకా ఈ భాష ఒక మాట చెప్పాలి ఇక్కడ. మన పత్రికలు, మన న్యూస్ పేపర్సు, వార్తాపత్రికలు, దినపత్రికలు ఇవన్నీ కూడా ఇంకా భాషని బాగా పరిరక్షిస్తున్నాయండి. చాలా మంచి మంచి పదాలతోటి మంచి భాషతోటి వాడు రాస్తున్నారు ఇప్పటికీ. వాడికి భాషే, మనం మాట్లాడుకునే భాషే. కాకపోతే కొన్ని పదాలు కనుమరుగైపోకుండా, కొన్ని పదాలను మర్చిపోకుండా, కొన్ని సామెతలను మర్చిపోకుండా వాళ్ళు అద్భుతంగా వాళ్ళు వాడుతూ మంచి స్టాండర్డ్ పిల్లల చేత రోజు అసలు న్యూస్ పేపర్ చదివిస్తే చాలు. ఇప్పుడు పిల్లలు, ముఖ్యంగా పిల్లల గురించి ఎందుకు మరో ఉద్యమం అని ఇప్పుడు ఎందుకు మొదలెట్టాల్సి వచ్చిందంటే ఈ కొత్త ఆధునిక సామాజిక నేపథ్యంలో ఇవాళ ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో కానీ, కుటుంబ వ్యవస్థలో కానీ, సామాజిక వ్యవస్థలో కానీ పుస్తకం మన చేతుల్లోకి వచ్చేటువంటి సందర్భం అరుదైపోయింది. స్కూల్స్ తీసుకుందాం. స్కూల్స్లో వాళ్ళు పాఠాలు చదవటం, వాటి బట్టి పట్టడం, వాటి పరీక్షలు రాయటం, ఆ మార్కులు తెచ్చుకోవటం, ఆ తర్వాత ఇంకాస్త పైకి వస్తే ర్యాంకులు తెచ్చుకోవటం, తర్వాత ఈ ప్రాసెస్లో ఎప్పుడైతే పడిపోయారో పిల్లలు, లేదా తల్లిదండ్రులు వాళ్ళని ఆ వ్యవస్థలోకి నెట్టేశారో అప్పుడు ఏమవుతుంది? కావాలని తెచ్చుకున్న వ్యవస్థ ఇది. అది దేనికోసం పరుగు పందేమో, ఎందుకోసం పరుగులో అది అలా ఉంచితే పిల్లల్ని ఆ వ్యవస్థలోకి, ఆ పరిస్థితుల్లోకి నెట్టేయటం జరిగింది కదా. ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళని రోజు ఆ పాఠాలు చదవాలి, పరీక్షలు రాయాలి, మార్కులు తెచ్చుకోవాలి, ఇంతే. వాడు ఉద్యోగం తెచ్చుకోవాలి, అయిపోయి. సో ఇటువంటి సందర్భంలో వాళ్ళకి ఎక్స్పోజర్ ఉంది. వాళ్ళు ఒక మంచి కథ చదవాలన్నా, ఒక మంచి పుస్తకం చదవాలన్నా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచి కథలు చదవాలన్నా, మన తెలుగులోనే ఉండే బాల సాహిత్యం చదవాలన్నా వాళ్ళకి అవకాశం ఎక్కడుంది? లేదే. వాళ్ళకి ఆ సమయం ఎక్కడిచ్చాం? వాళ్ళకి ఆసక్తిని మనం ఎక్కడ క్రియేట్ చేసాం? వాళ్ళకి అభిరుచిని మనం ఎక్కడ పెంపొందించాం? వాళ్ళకి స్పేస్ ఇవ్వక, టైం ఇవ్వక, వాళ్ళల్లో ఆ ఫైర్ని మనం రగిలించక, అందులో ఉండే ఆనందాన్ని వాళ్ళకి అలవాటు చెయ్యక, ఏమీ చెయ్యని ఒక నిరాసక్త, నిర్వేద, ఇండిఫరెంట్, డొసైల్ అంటాం, అటువంటి ఒక సమాజాన్ని మనం తయారు చేసాం. పిల్లల్ని ఎందుకు బ్లేమ్ చేయటం? మనం పిల్లల్ని బ్లేమ్ చేసేటువంటి పరిస్థితి కాదు. ఒకవేళ బ్లేమ్ అంటూ చేయాల్సి వస్తే, వేలెత్తి చూపించాల్సి వస్తే తల్లిదండ్రులనే చూపించాలి, టీచర్లనే చూపించాలి, ఈ వ్యవస్థనే చూపించాలి, ఈ ప్రభుత్వాలనే చూపించాలి. పిల్లల వైపు వేలెత్తి చూపించకండి. ప్రతి ఒక్కళ్ళు యువతరం పాడైపోయింది, పిల్లలు పాడైపోయారు, పుస్తకాలు చదవట్లేదు, డిజిటల్ యుగం వచ్చింది, ఇలా మాట్లాడుతున్నారు. డోంట్ క్రిటిసైజ్ చిల్డ్రన్, నెవర్ క్రిటిసైజ్ చిల్డ్రన్. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు క్రిటిసైజ్ చిల్డ్రన్, మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకోండి. ఫస్ట్ ఆ వేలు ఇటు తిప్పండి. 4 వేలు మీ వైపు ఉన్నాయి. ఒకవేళ అటు తిప్పితే 4 వేలు మీ వైపు ఉన్నాయి, అది తెలుసుకోండి. ఇంత ఉద్వేగంతో మాట్లాడుతున్నానంటే ఆ లోపల కూడు కట్టుకున్న ఒక బాధ. ఏదో వేదికల మీద ఉపన్యాసాలు చెప్తున్నాం, కుదిరిన చోటల్లో మంచి మాట చెప్తున్నాం, కానీ దీన్ని వీళ్ళు ఉద్యమం చేసేసారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఉద్యమాలు చేస్తే తప్ప మార్పు వచ్చేటువంటి పరిస్థితి సమాజంలో లేదు. పిల్లలకి ఇప్పుడు స్కూళ్ళల్లో లైబ్రరీ అనేది ఎక్కడుంది? లేదు. ఒక ప్లే గ్రౌండ్ ఎక్కడుంది? లేదు. అంటే ఏది వాళ్ళ మనోవికాసానికి ఉపయోగపడతాయో అవేమీ స్కూళ్ళల్లో లేవు. మరి ఏమున్నాయి స్కూళ్ళలో? ఏమున్నాయి? తరగతి గదులు ఉన్నాయి, బెంచీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, కుండలతో ఏసీలు ఉన్నాయి, ఏసీ బస్సులు ఉన్నాయి, బ్రాయిలర్ కోళ్ళలాగా అందులో పెట్టి పెంచుతారు కదా, కోళ్ళ గుంపుల్లాగా పిల్లలు ఉన్నారు. వాళ్ళని గుడ్లు పెట్టే బ్రాయిలర్ కోళ్ళలాగా వాళ్ళు ప్రొడక్షన్ బాగా చేసేటువంటి మార్కుల్ని, ర్యాంకుల్ని ప్రొడ్యూస్ చేసి వాళ్ళని వేతన జింగులుగా మార్చి వాడు డాలర్ల పంటలు రేపు పండిస్తారని అమెరికాలకు తోలేసేటువంటి కార్యక్రమంలో అందరం బిజీగా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం ఒక 4 పుస్తకాలతో గది ఎక్కడైనా ఒక స్కూల్లో ఉందా? ఒక 10 మంచి పుస్తకాలు, అది చిన్న చిన్న స్కూళ్ళల్లో అయితే బాల సాహిత్యానికి సంబంధించినవి కావచ్చు, పెద్దవాళ్ళైతే కొంచెం ఎదిగిన పిల్లలైతే వాళ్ళకి సంబంధించి ఏది? అసలు ఇంటర్మీడియట్ పిల్లలకి అసలు కన్ను ఇలా తిప్పి పక్కకు చూడటానికి అవకాశం లేదే. సరే, కాలేజీలు అలా ఉంచండి. 10th క్లాస్ వరకు
10th క్లాస్ వరకు వాళ్ళకేమీ ర్యాంకులు తెచ్చుకోవాల్సిన పని, వాళ్ళు ఎంసెట్‌లో సెలెక్ట్ అవ్వాల్సిన పని లేదే. హై స్కూల్‌లో ఉన్న పిల్లలకి సఫిషియెంట్ టైం ఉంటుంది కదా! సఫిషియెంట్ స్పేస్ ఉంటుంది కదా! అసలు నిజమైన వికాసం జరిగేది ఆ ఏజ్‌లోనే కదా! అప్ టు 9th. 10th నుంచి సరే ఎగ్జామ్స్ ఇవన్నీ స్టార్ట్ అయిపోవచ్చు. 9th వరకు స్పేసు, టైము ఉంది. మనం అక్కడ కూడా 7వ క్లాస్‌లో ఐఐటీకి చదివించేస్తానంటే ఎలాగండి? ఆ ఏజ్ పిల్లలకి మీరు ఎందుకు లైబ్రరీ పెట్టరు? స్కూళ్ళలో ఎందుకు లైబ్రరీ పెట్టరు? లైబ్రరీ పెడతానంటే ఇచ్చే దాతలున్నారు. పుస్తకాలు డొనేట్ చేసేవాళ్ళు ఉన్నారు. అవకాశాలు చాలా ఉన్నాయి. ఆలోచనే లేదు, ఆశయమే లేదు, నిబద్ధతే లేదు. దాని పట్ల అకుంఠితంగా చేసే ఒక ఒక డెడికేషన్ లేదు. దట్ ఈజ్ ల్యాకింగ్. చూడండి పుస్తకాలు లేకుండా ఒక చిన్న గది, ఒక అలమార, ఏదో ఒకటి అందులో పుస్తకాలు పెట్టి దానికోసం ఏదైనా ఒక అరగంట పిల్లల్లో సాయంత్రం ఒక అరగంట ఆడించడం, అరగంట పుస్తక పఠనం ఏమన్నా ఉందా? వెళితే వాళ్ళు పిల్లల చేత ఏదో వాళ్ళకి ఇష్టమైన పుస్తకం చదువుకుంటారు కదా. బీర్బల్ కథలు ఉన్నాయి, తెనాలి రామలింగల కథలు ఉన్నాయి, విక్రమాదిత్య కథలు ఉన్నాయి, కాశీ మజిలీ కథలు ఉన్నాయి. తెలివైన రాజులు, శౌర్యవంతులైన రాజులు, తెలివైన మంత్రులు ఉన్నారు. ఆలోచన శక్తి పెరుగుతుంది, ఊహాశక్తి పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉండే అనేక మంది ఆలోచన విధానాలు, వాళ్ళ మేధస్సులు తెలుస్తాయి. అట్ ది సేమ్ టైం మనసుకి ఉల్లాసం కలుగుతుంది. ఒక విజ్ఞానమే కాకుండా ఒక వినోదం ఉంది. ఇన్ని పుస్తకాల్లో ఉన్నాయనే విషయాన్ని పిల్లలకి ఎవరు చెప్తారు? ఫిజిక్స్ టీచర్ ఉంటారు, మ్యాథ్స్ టీచర్ ఉంటారు, బాటనీ టీచర్ ఉంటారు, ఇంకో టీచర్ ఉంటారు. ఒక గైడ్, ఈ పుస్తకాలు గ్రంథాలయంలో కూర్చోబెట్టి చదివించే గైడ్ ఎవరైనా ఉన్నారా? వీళ్ళలో ఒక మాస్టర్ ఎవరో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళని కాసేపు ఒక అరగంట ఈ పుస్తకం ఇదిరా, ఈ పుస్తకం ఇదిరా అని వాళ్ళకి పరిచయం చేసి వెళ్ళలేదు. అంచేత నేను ఏమంటున్నానంటే, పాఠశాలల్లో ఒక గ్రంథాలయం ఉండటం అనే కాన్సెప్ట్ రావాలి. దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. దీన్ని ప్రభుత్వ పాఠశాలలో ముందు ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ దిశగా కొన్ని కార్యక్రమాలు చేయాలి. అవసరమైతే ఓ జీవో పాస్ చేయాలి. అంటే ఏది బలవంతంగా చేయించను, కానీ ఒకసారి వాళ్ళకి రుచి అలవాటు చేస్తే వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళు మానరు పిల్లలు. ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళకు కూడా ఒక గైడ్లైన్ ఇవ్వండి. గైడ్లైన్ ఇచ్చి వాళ్ళకు ఒక ఎస్టాబ్లిష్ చేయమని చెప్పండి ఒక లైబ్రరీని. ఏమో 100 మంది పిల్లల్లో 10 మందికి అటువంటి ఆసక్తి కలిగితే మన యొక్క ఇది మనం చరితార్థం అయినట్టేగా, సార్థక్యత అయినట్టేగా. 100 మందిలో 10 మంది, ఆ 10 మందిలో ఏ ఒక్కడో ఓ రచయిత అవ్వచ్చు, ఏ ఒక్కడో సమాజాన్ని ప్రభావితం చేయొచ్చు. ఇప్పుడు మీలాగా ఈ ఒక ఉద్యమాన్ని రేపు ఈ అంచెలంచెలుగా ఈ టార్చి పట్టుకొని ఒలింపిక్స్లో లాగా దాన్ని తీసుకెళ్ళి మరొకరికి అందిస్తూ వెళితే ఇది అవిచ్ఛిన్నంగా సాగిపోతుంది కదా ఈ భాష. గట్టిగా ఒక నిమిషం మాట్లాడమంటే మాట్లాడలేని పిల్లలు ఇవాళ తెలుగులో ఉన్నారు. అలానే ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడగలిగిన వారంటే ఐ డౌట్ ఇట్. ఒక భాషను అద్భుతంగా మాట్లాడగలిగితే అన్ని భాషలు వస్తాయి. ఆ సౌకర్యం ఉంది, భాషలో ఆ మ్యాజిక్ ఉంది. యూ కెన్ మేక్ ఇట్స్ ఎ మ్యాజిక్. దట్స్ ఎ మ్యాజిక్. నువ్వు ముందు అసలు భాష అనే దాని పట్ల నువ్వు నీ లోపల వచ్చేటువంటి నీ భావాల్ని తడుముకోకుండా లేదా అడ్జస్ట్ అవ్వకుండా ఒక భావాన్ని ఇంకో దగ్గరలో చెప్పేసాను పర్వాలేదు, దగ్గరలో కాదు, నీ మనసులో ఏ భావం వచ్చిందో దాన్ని పూర్తిగా వ్యక్తీకరించగలుగుతున్నావా? వేరు గోయింగ్, వెన్ కమింగ్, గోయింగ్ గుంటూరు, టుమారో కమింగ్, నో వాటరు, ఫుడ్ టేకింగ్, బాక్సు, మాట అర్థమైపోయింది, వాడికి అర్థమైంది, వీడు చెప్పాలని చెప్పేసాడు. ఇది భాష కాదుగా. అంచేత ఒక భాషని, ఒక భావాన్ని పరిపూర్ణంగా చెప్పాలంటే, అందుకనే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అంటారు, భావాన్ని మోసే బోయిలు అక్షరాలు, ఆ పల్లకి, భావాల పల్లకిని మోసే బోయిలు అక్షరాలు కదా. ఈ అక్షరాలే కదా మన భావాల్ని మోస్తాయి, ఊరేగిస్తాయి మన భావాల్ని. అది సాంద్రత గాఢత ఉంటే కవులు అవుతారు, రచయితలు అవుతారు. ఏమీ కాకపోయినా ముందు మన కమ్యూనికేషన్ బాగుంటుంది. మన భార్యాభర్తల మధ్య మాట్లాడుకునేటప్పుడు నువ్వు ఒకటి మాట్లాడితే ఆవిడ ఒకటి మాట్లాడి, ఆవిడ ఒకటి నువ్వు ఒకటి మాట్లాడి, టీచర్ ఒకటి మాట్లాడుతుంటే పిల్లోడు ఇంకోటి మాట్లాడి, తండ్రి మాట్లాడుతుంటే కూతురు ఇంకోటి కాదు. భాషని మాట్లాడటం, కమ్యూనికేషన్ స్కిల్గా డెవలప్ చేసుకోవటం దీనివల్లే సాధ్యం. అంచేత ఈ
తెలుగు వాళ్ళకి ముందు పుస్తకాలు అలవాటు చేయి. ముందు తల్లిదండ్రులు చదవాలి. తల్లిదండ్రులే చదవరు, రాగానే మొబైల్, ల్యాప్టాప్, వీటిలో మన తల్లిదండ్రులుగా మనం ఫెయిల్ అవుతూ వాళ్ళని ఫెయిల్ చేస్తున్నాం. రేపు తలబొత్తుకుంటున్నాం. భాష ఇది ఏ ఒక్కళ్ళ ఇదో కాదండి. భాష అనేది మన ఇట్స్ ఎ వెహికల్ ఆఫ్ కమ్యూనికేషన్. ఎక్కడికో నేను వెళ్ళలేదు. వెహికల్ ఏంది, ఎక్కడికి వెళ్తాను? వెహికల్ ఈజ్ ఎ కమ్యూనికేషన్. ఒక వక్త అంటే వాళ్ళే ప్రత్యేకమైన ఒక జాతి కాదు. ఒక టీచర్గా నువ్వు వక్తవి, ఒక లాయర్గా నువ్వు వక్తవి, ఒక పొలిటీషియన్గా నువ్వు వక్తవి, ఒక తండ్రిగా నువ్వు కొడుకుతో మాట్లాడేటప్పుడు నువ్వు వక్తవి అంటే మాట్లాడేవాడివి. నువ్వు మాట్లాడటం ఒక కళ. అది భాష అనేటువంటి ఒక అద్భుతమైన సాధనం నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు అనుకున్నది వ్యక్తీకరించగలుగుతావు. అపార్థాలు ఉండవు. అర్థవంతమైన భాష నువ్వు మాట్లాడితే అపార్థం ఉండదు. ఇన్ని విషయాల్ని డెవలప్ పిల్లల్లో తల్లిదండ్రులు కూడా పక్కన కూర్చుని వాళ్ళు పుస్తకం చదువుతూ కూర్చోవాలి. సాయంత్రం వాళ్ళు గడిపేటువంటి క్వాలిటేటివ్ టైం ఏదైతే ఉందో తల్లిదండ్రులు, దాని క్వాలిటేటివ్ టైం అంటాం. ఆ క్వాలిటేటివ్ నీ వ్యాపకాలు, నీ వ్యవహారాలు అన్నీ నువ్వు చూసుకుని ఒక అరగంట వాళ్ళతో పాటు కూర్చుని నువ్వు కూడా ఒక పుస్తకం చదువుతూ కూర్చో. వాడికి ఒక పుస్తకం, వాడు ఇదే నీతి పుస్తకాలే చదవాలి, ఆధ్యాత్మిక పుస్తకాలే చదవాలి, చారిత్రక పుస్తకాలు చదివేసి చరిత్ర అంతా అని కాదు. లెట్ దెమ్ చూస్ దైర్ ఓన్ లైకింగ్. వాళ్ళ అభిరుచి పిల్లల్లో ఉంటుందండి. నీలో లేదు కాబట్టి వాళ్ళు లేదనుకోవద్దు. పిల్లలు వాళ్ళు పుట్టుకతో అభిరుచులతో పుడతారు, సృజనాత్మకతో పుడతారు. మనం అన్ని విధాలా దాన్ని చంపేయడానికి ట్రై చేస్తాం. ఎంత చెయ్యాలో అంతా చేస్తాం చంపేయడానికి. అబ్బా మనం ఎంత గొప్ప, ఎంత సమర్థులం అంటే మనం వాళ్ళలో సృజనాత్మకతని పెంపొందించేది అవన్నీ పక్కన పెడితే, భాషను నేర్పేది అన్నీ పక్కన, మనకే రాదు చాలామంది, మనం ఏం పెంపొందిస్తాం? పోనీ రాదు, సరే వాళ్ళలో పెంపొందించాలనే కోరిక, వాళ్ళు మనకన్నా గొప్పవాళ్ళు అవ్వాలి కదా మనం కోరుకున్నాం. అటువంటిప్పుడు వాళ్ళలో అభిరుచి చంపేయకుండా, వాళ్ళకి పరిమితులు విధించకుండా, డోంట్ సెట్ లిమిటేషన్స్ అండ్ బౌండరీస్. లెట్ దెమ్ ఫ్లో లైక్ ఎ రివర్. దే ఆర్ నాట్ డస్ట్బిన్స్, దే ఆర్ నాట్ యాస్ట్రేస్. నేను సిగరెట్ తాగిలాగా అందులో బూడిద దులిపేయడానికి వాళ్ళు యాస్ట్రేస్ కాదు, డస్ట్బిన్స్ కాదు. మనం పోగేసుకొచ్చిన గార్బేజ్ అంతా వాళ్ళలో పడేయటానికి. దే ఆర్ ల్యాంప్స్ టు బి లైటెడ్ అప్. వాళ్ళు వెలిగించాల్సిన దివ్యలు. తైలం ఉంటే, ఒత్తి ఉంటే సరిపోదు. వెలిగించడానికి ఒక వెలుగుతున్న ఒక సాధనం కావాలి. అది అగ్గిపుల్ల కావచ్చు, కొవ్వొత్తి కావచ్చు, అది వెలుగుతూ ఉండాలి. అంటే వాళ్ళని వెలిగించాలంటే ముందు మనం వెలుగుతూ ఉండాలి. వెలిగేవాడే వెలిగించగలుగుతాడు. ఆరిపోయిన కొవ్వొత్తితో దేన్ని వెలిగించలేవు. ఆరిపోయిన అగ్గిపుల్లతో ఒకసారి అగ్గిపుల్ల వెలిగించేశాక అగ్గిపుల్లతో మళ్ళీ వెలిగించగలవు దేన్నైనా? లేదుగా. అంచేత మనం ఆరిపోయిన అగ్గిపుల్లల్లా, ఆరిపోయిన కొవ్వొత్తుల్లా ఉండకుండా వాళ్ళని వెలిగిస్తే అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఏర్పడుతుంది. అద్భుతమైనటువంటి వాళ్ళు. ఇప్పుడు బుక్ ఎగ్జిబిషన్ చూశాను, అప్పుడు వెళ్తుంటాను నేను రెగ్యులర్గా. ఇది ఒక గొప్ప, అంటే ఇది ఒక పార్శ్వం, వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ చెప్పా. ఎనదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ కూడా చెప్తే, ఒక పాజిటివ్ సైడ్ ఆఫ్ ది స్టోరీ కూడా చెప్తే, పిల్లలు చాలామంది బుక్ ఎగ్జిబిషన్స్కి వస్తున్నారు. ఇంగ్లీష్ సాహిత్యం చదివేవాళ్ళు ఇంగ్లీష్ సాహిత్యం చదువుతున్నారు. చదవనండి ఏదో ముందు అసలు ఇంగ్లీష్. అలాగే తెలుగు సాహిత్యం కూడా. తెలుగు సాహిత్యం మీన్స్ తెలుగు లిటరేచర్, అంటే తెలుగు మీద వచ్చిన పుస్తకాలు, పిల్లల బొమ్మలతో ఉన్నటువంటి రంగురంగుల బొమ్మలతో ఉన్న పుస్తకాలు తీసుకుని చదువుతున్నారు, పట్టుకెళ్తున్నారు, వాళ్ళు చదువుతున్నారు. స్కూళ్ళు కూడా ఆ పిల్లల్ని ఏదో ఒక రోజు సాటర్డేనో సండేనో వాళ్ళకి ఫ్రీ అడ్మిషన్ టు ఎగ్జిబిషన్. వాళ్ళు వచ్చి దాంట్లో ఆ స్కూళ్ళ తాలూకు పిల్లలు టీచర్ ఎవరో లేడీ టీచర్ వచ్చి, లేడీ టీచర్స్కి ఓపిక ఎక్కువ ఉంటుంది, వాళ్ళు కూడా వస్తారు. వచ్చి వాళ్ళు అవన్నీ చూపించి చక్కగా ఆ పుస్తకాలు అక్కడికక్కడ కొంతమంది చదివేసుకుంటున్నారు, కొంతమంది ఇంటికి కొనుక్కొని పట్టుకెళ్తున్నారు, వాళ్ళకి డిస్కౌంట్లో ఇవ్వడం. ఇది బుక్ ఎగ్జిబిషన్ వాళ్ళు చాలా గొప్ప అద్భుతమైనటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. వాళ్ళని ఎంకరేజ్ చేసి ఈ స్కూల్ పిల్లలు వాళ్ళు మొదలుపెట్టారు. అంటే పుస్తకాల్లో ఇంత ఆహ్లాదంగా ఉల్లాసంగా చదువుకోవచ్చా? పుస్తకాల వల్ల మనకి ఇంత ఆనందం దొరుకుతుందా? విజ్ఞానం అవన్నీ తర్వాత అండి. ఈ బోర్డు విజ్ఞానం నువ్వు ఐన్స్టీన్ అయిపోతావు, నువ్వు లేకపోతే న్యూటన్ అయిపోతావు చెప్పకరా. వాళ్ళు ఏం అవ్వాలని మీరు అనుకోకండి సార్. వాళ్ళు అవుతారు, వాళ్ళు ఏమవ్వాలో అవుతారు. ముందు ఆనందాన్ని అలవాటు చేయండి. వీ డోంట్ వాంట్ జీనియస్ చిల్డ్రన్, వీ డోంట్ వాంట్ ఇంటలెక్చువల్ చిల్డ్రన్, వీ వాంట్ హ్యాపీ చిల్డ్రన్. ఇది నా సందేశం. హ్యాపీ చిల్డ్రన్ని క్రియేట్ చేయండి.
వాళ్ళు సక్సెస్ఫుల్ చిల్డ్రన్ అవుతారు. మీరు సక్సెస్ఫుల్ చిల్డ్రన్ తయారు చేయడానికే మీ దృష్టి అంతా పెడుతున్నారు. వాళ్ళు హ్యాపీయో అన్హ్యాపీయో తర్వాత మీకు తెలియదు. మోస్ట్లీ అన్హ్యాపీ అవ్వచ్చు, చెప్పలేం. బై ఛాన్స్ హ్యాపీ అయితే సంతోషం. ఫస్ట్ క్రియేట్ హ్యాపీ చిల్డ్రన్. దే బికమ్ జీనియస్, దే బికమ్ క్రియేటివ్, దే బికమ్ ఇంటెలెక్చువల్స్, దే బికమ్ సక్సెస్ఫుల్, దే బికమ్ రిచ్. అవన్నీ బై ప్రోడక్ట్స్. ముందు లెట్ దెమ్ బీ హ్యాపీ. హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ బుక్ రీడింగ్. హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ యువర్ ఎక్స్పోజర్ టు ఆర్ట్స్. కళకి ఎక్స్పోజ్ అవటం వల్ల హ్యాపీనెస్ పిల్లలు, హ్యాపీ చైల్డ్ కెన్ గ్రో లైక్ ఎనీథింగ్. హ్యాపీ చిల్డ్రన్ విల్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దేర్ innate talents, inherent talents, latent talents effortlessly, very easily. చాలా సులభంగా వాళ్ళలో ఉండేటువంటి దాన్ని వ్యక్తీకరించగలుగుతారు వాళ్ళు. అవేవో గ్రహించడానికి మనకు టైం లేకపోయినా కొన్ని వ్యాపకాలను వాళ్ళకి అలవాటు చేయాలి. బట్ ఇది కాంపిటీషన్, ఏదో సమ్మర్ క్యాంపు, దాంట్లో ఏవో వీణ వాయించేస్తారట, కరాటే నేర్చేసుకుంటారట, అక్కడ అవన్నీ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అది చేయనివ్వండి. మళ్ళీ వాళ్ళు ప్రైజులు రాకపోతే వాళ్ళని ఇంటికి వెళ్ళి చావగొట్టడం పిల్లల్ని. ఇది ఎక్కడ కూడా అండి, మీవన్నీ వాళ్ళ మీద రుద్దటం ఎందుకు? మీరి డోంట్ ట్రై టు మేక్ దెమ్ రన్ లైక్ హార్సెస్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దే బికమ్ డాంకీస్. లెట్ దెమ్ రన్. అందులో ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్క పుష్పంలా పరిమళించనివ్వండి. పిల్లల్లో వస్తే మనం వాళ్ళకి అన్నీ వస్తాయి. వాళ్ళనేమో మనకేం కావాలో అది కాదు, వాళ్ళలో ఉన్నది ఏమిటో మనం గ్రహించగలిగితే అన్నీ ఉంటేనే కదా అందం. అడవికి అందం ఎప్పుడు ఓ కుందేలు ఉంటుంది, ఓ నెమలి ఉంటుంది, ఓ జింక ఉంటుంది, ఓ సింహం ఉంటుంది, అన్నీ ఉంటేనే కదా. ఒక్కొక్క దానికి ఉడతను తీసుకొచ్చి చెట్లు ఎక్కడంలో పందేలు పెట్టేయటం, ఉడతను తీసుకొచ్చి దీంట్లో ఈదటంలో పందెం పెట్టడం, చేపను తీసుకొచ్చి చెట్లు ఎక్కమని పందెం పెట్టడం. ఏం కాంపిటీషన్ అండి? సో వాళ్ళ యొక్క అభిరుచులు ఏంటి, వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళలో ఉన్న శక్తి సామర్థ్యం, ఇవన్నీ తల్లిదండ్రులు లవింగ్ పేరెంట్స్ అయితే చేయాల్సినటువంటి పనులు ఇవన్నీ. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ గెస్ట్గా వెళ్ళినా, ఏ కాలేజీకి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నా యొక్క స్పీచ్లో చెప్పేది ఇదే. ఎప్పుడు కూడా పిల్లలకి సందేశాలు ఏంటండి? సందేశాలు పిల్లలకి తల్లిదండ్రులకి ఇవ్వాలి సందేశం. వీణ మన ఇంట్లో ఉంటే మనం వీణ విద్వాంసులు అయిపోతామా? గిటార్ మా ఇంట్లో ఉంది, గిటారిస్ట్ అయిపోతానా? పిల్లలు నా ఇంట్లో ఉన్నారు, తల్లిదండ్రులు అయిపోతామా? పిల్లలు పుట్టాకే తల్లిదండ్రులు పుడతారు, అప్పటి వరకు భార్యాభర్తలే. తల్లిదండ్రులు పుట్టడం అంటే వాళ్ళ నిజంగా మనం ప్రేమతో కన్నాం. అటువంటి వాళ్ళని ప్రేమగా పెంచడం అంటే వాళ్ళు ఒక అద్భుతమైన మహావృక్షంగా పళ్ళతో పూలతో ఎదిగేటువంటి ఒక చెట్లా పెంచాలి అంటే దానికి ఎంతో డెడికేషన్ కావాలి, బాధ్యత కావాలి, ఓపిక కావాలి, సహనం కావాలి. అందులో ఆనందాన్ని ముందు మనం పొందాలి. అప్పుడు దే బికమ్ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ చిల్డ్రన్. సో ఈ మహా ఉద్యమం బ్రహ్మాండంగా సాగాలని, ఈ అనేక కోణాల్లో ఈ పుస్తకాన్ని ఎలా పరివ్యాప్తం చేయాలి, స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఎలాగ వీటిని ఎస్టాబ్లిష్ చేయాలి, ఇవన్నీ మీరు ఆలోచించి దాన్ని ఒక ప్రణాళికగా తీసుకుని వాళ్ళలో చైతన్యాన్ని మేల్కొల్పి వాళ్ళకి ఇన్స్పైర్ చేసి, మోటివేట్ చేసి ఈ కార్యక్రమాన్ని మీరు చేస్తారనే నమ్మకం మిమ్మల్ని చూసిన తర్వాత నాకు కలిగింది. అదేవిధంగా మీరు ఈ కార్యక్రమంలో ఎక్కడ ఎప్పుడు ఏదైనా సంకల్పిస్తే సభ లాంటిది కానీ ఏదైనా కానీ తప్పకుండా వచ్చి నేను మాట్లాడతాను. సో ఈ ఉద్యమం విజయవంతం కావాలని మరోసారి మళ్ళీ పుస్తకం అంటే నువ్వు ఒక మంచి షర్టు వేసుకోకపోయినా పర్వాలేదు, ఓ మంచి పుస్తకం కొనుక్కో అన్నాడు ఒక ఆయన, గొప్ప తత్వవేత్త. పర్వాలేదు, షర్ట్ వేసుకోకపోయినా పర్వాలేదు, షూ వేసుకొని చెప్పులు వేసుకోకపోయినా పర్వాలేదు, మంచి పుస్తకం కొనుక్కో. అది నిన్ను తీర్చిదిద్దుతుంది, నీకు సంతోషాన్ని ఇస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది, విజ్ఞానాన్ని ఇస్తుంది, కొత్త ఆలోచనలు పుట్టిస్తుంది, గొప్ప గొప్ప మేధావుల ఆలోచన సరళిని నీకు అలవాటు చేస్తుంది. ఒక చిన్న జీవితంలో అంతా మనమే గ్రహించలేం, మనమే నేర్చుకోలేము. ఇంత గొప్ప మంది మేధావులు, ఇంత గొప్ప వాళ్ళ ఆలోచనల్ని ఆ పుస్తకాల ద్వారా వాళ్ళు మనకి ఇచ్చేసి వెళ్ళారు. తరతరాల విజ్ఞానాన్ని, వాళ్ళ ఆలోచనల్ని మనకి ఇచ్చేసి వెళ్ళారు. దాన్ని మనం అందిపుచ్చుకుందాం పుస్తకాల ద్వారా. సో నమస్తే, మీ సుదర్శన్.